ప్రైజ్ ది లార్డ్ అండి. మీతో కలవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే ఈ దినాల్లో అంత్యకాలములలో సేవకులు అని పేరు పెట్టుకొని ఈ సేవకులు చేస్తున్న పని ఏంటంటే ముందుగా కట్టబడినటువంటి సంఘములలో అక్రమంగా వీళ్ళు ప్రవేశించి ఆ సంఘాలను డివైడ్ చేస్తున్నారు. మా సేవే కరెక్టు, మా వాక్యమే కరెక్టు అని సంఘ విశ్వాసులందరినీ విభజిస్తూ ఉన్నారు. అటువంటి సేవ వారు చేస్తున్నారు. అటువంటి సేవ ఎంతవరకు రైట్ అనిపిస్తుంది? లేదంటే అటువంటి సేవను దేవుడు ఏమైనా అంగీకరిస్తాడా, దీవిస్తాడా? ఒకసారి ఈ విషయం గురించి మీరేమైనా చెప్పగలరు పాస్టర్ గారు? ఓకే సార్, చాలా సంతోషం. మంచి ప్రశ్న ఇచ్చారు, చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఓకేనండి పాస్టర్ గారు, వందనాలు. మరి చాలా అద్భుతమైన ప్రశ్న అండి. నిజంగా చెప్పాలంటే అద్భుతమే కాదు కానీ ఇది మహా అద్భుతం అని చెప్పాలి. క్రైస్తవ ప్రపంచం అంతటా ఈరోజు తెలుసుకోవలసినటువంటి ఒక ప్రశ్న అని చెప్పాలి. లేదా ప్రతి సంఘాన్ని స్థాపించినటువంటి సంఘ స్థాపకుడు, దేవుని సేవకుడు, సంఘములో ఉన్న పెద్దలు, అలాగే సంఘములో ఉన్న విశ్వాసులు అందరికీ సంబంధించినటువంటి ప్రశ్న అండి. ఇది కేవలం మీ ఒక్కరికి మాత్రం కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సేవకులు లేక దేవుని సేవ చేసేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ప్రశ్న వర్తించేదై ఉన్నది. మొట్టమొదటిగా సంఘము స్థాపించబడిన తర్వాత అక్రమణంగా చొరబడేటువంటి వారు అని చెప్పారు మీరు. ఈ అక్రమణంగా చొరబడేటువంటి వారు ఇప్పుడే కాదండి, ప్రారంభంలో నుంచే ఉన్నారు. ఎందుకంటే వారు అక్రమణంగా చొరబడతారంట. ఈ విషయాన్ని పౌలు గారు పదే పదే చెప్తారండి. ఒకసారి మనం చూద్దాం ఆ వాక్యంలో నుంచి. ఎందుకంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనమును మనం చదివితే అందులో ఒక మాట పౌలు గారు చెప్తారు. చదవండి ఒకసారి. గట్టిగా చదవాలి, అందరికి వినబడినట్టు. 20వ అధ్యాయం 28వ వచనం చదవాలి. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క సత్యాన్ని ప్రతి సేవకుడు తెలుసుకోవాలి. నిజంగా దేవుని సేవ చేస్తున్నాను అని అనుకున్నటువంటి వారు, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను అని అనుకునేటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నకు జవాబు తెలిసిన వారై ఉండాలి. సరే చదువుతారా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే ఈ మాట మనం ఏటి అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే దేవుడు అంటే ఎవరు? ఇక్కడ బైబిల్ యొక్క పరిభాషలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం కార్చారు అంటే బైబిల్ ఏమంటుంది? యేసుక్రీస్తును రక్తం కార్చిన దేవుడు అని సెలవిస్తుంది. ఆయన రక్తము కార్చి సంపాదించిన సంఘమును కాయుటకు అనే పదాన్ని అక్కడ మనం చూస్తున్నాం కదండి. అంటే కాయుటకు దేవుడు మిమ్మును నియమిస్తాడు అనేటువంటి పదాన్ని కూడా అక్కడ మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ రోజుల్లో సేవకులు అనేటువంటి వారు మీరు ఇందాక అన్నట్టుగా అక్రమణంగా చొరబడుతున్నటువంటి వారు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత భాష పరిజ్ఞానం ఉన్నా, వింటున్నారండి, ఎంత భాష పరిజ్ఞానం ఉన్నా, లేక ఎన్ని వరాలు తలాంతులతో నింపబడి ఉన్నా, ఎంత వాక్చాతుర్యం కలిగి ఉన్నా, వాక్యానికి భిన్నమైనటువంటి పని చేస్తున్న అది అక్రమము అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. అప్పగించబడిన సేవ, అసలు దేవుడు అటువంటి వారికి సేవ అప్పగించాడా? దేవుడు పిలుపు ద్వారా వాళ్ళు వచ్చారా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బాగా అర్థమవుతుంది. కపట సహోదరులు అంట. ఒకసారి ఆ వాక్యం చదువుతాం చూడండి. నిజంగా ఈ మాట చదువుతుంటే ఎంతో అర్థవంతమైనటువంటి మాట. కావున మనం చాలా జాగ్రత్తగా
ఆలోచిస్తూ ఈ యొక్క మాటలు వినాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా ఆ మాటలు గ్రంథస్థం చేశారు. కావున ఈ యొక్క సత్యాలు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే వారిలో అనేక మంది యేసు ప్రభువును మరి ప్రకటిస్తున్నాము అని అంటారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళు రహస్యంగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన అదిగో చూసారండి, కపట సహోదరుల వలన జరిగినది అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కొద్దిమంది దొంగతనముగా అక్రమం అని దేన్ని అంటారు? యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో ఒక మాట అంటాడు ఆయన. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అంటాడు. కావాలంటే ఆ మాట మీరు చదువుకోవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తాం ఆ మాట. ఎందుకంటే అక్రమం చేసేటువంటి వారిని ప్రభు పొమ్మంటున్నాడు. ఏంటి అక్రమము? క్రమము కానిదే అక్రమం. ఏంటి క్రమము? దేవుని చేత నియమింపబడినటువంటి వారు మాత్రమే వారు సేవకు అర్హులు. వారు ఎక్కడైతే సేవ అవసరం ఉంటుందో అక్కడికి వెళతారండి. బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా మనం చూసినట్లయితే దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము మీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎందుకు ఈ మాట అసలు అంటున్నారు ప్రభు వారు? వాళ్ళు దెయ్యాలను కదా వెలగొట్టారు, అవునా కదా? దెయ్యాలు వెలగొట్టినాము, మరి ప్రభు ప్రశంసించాలి కదా. వాళ్ళని పొండని ఎందుకు అంటున్నాడు మరి? ఇప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయం 27వ వాక్యం కూడా చదవండి ఒకసారి. లూకాసు వార్త 13:27లో చూస్తే అక్కడ కూడా ఒక మాట అన్నాడు. చాలా ఆలోచనపదగినటువంటి మాటలండి ఇవి. 26 నుంచి చదువుదాం. 26-27 లోకసువార్త 13వ అధ్యాయం 26-27 2 వచనాలు చదవండి. ఆయన మీరెక్కడి వారు మిమ్మును ఎరగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు అంటారంట ప్రభువుకు. ఒక దినాన్న ప్రభా నీ సముఖంలో మేమున్నాం. సముఖం అంటే దేవుని సన్నిధి. ఇప్పుడైతే దేవుడు ఫిజికల్గా లేరు, ఆయన ఆధ్యాత్మికంగా ఆత్మీయ కోణంలో ఉన్నారు. కాబట్టి అటువంటి వారు వచ్చేసి ప్రభువుకు తీర్పు దినాన్న చెబుతారంట. ఏమని? మేము తింటున్నాము, తాగుతున్నాము, మా వీధిలో నువ్వు బోధించావు. నువ్వు బోధించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి బోధల గురించి కాదు, కానీ ఈరోజు దైవాత్మ కలిగినటువంటి సేవకులు బోధించినప్పుడు ఆ బోధ వినినటువంటి వారు పక్కనే ఉంటారు బోధించేటప్పుడు. అటువంటి వారు ఒక రోజున ప్రభు సన్నిధిలో నిలబడి ఆయన అడిగినప్పుడు ఇలా మాట్లాడతారు. 27వ వాక్యం కూడా చదవండి ఒకసారి. 27వ వాక్యం చదవండి. అక్కడే 27వ వచనం. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూను నా యొద్ద నుండి. అప్ప, ఎంత మాట అండి ఇది! అక్రమం చేసేటువంటి వారు ఒక రోజున పొమ్మని దేవుని చేత మాట వింటారండి.
ఎందుకంటే ఒక మాట అండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం 32 మొదలుకొని చివరి వచనాల దగ్గర చదివినట్లయితే అక్కడ 2 శబ్దాలు ఉన్నాయి. ఒకవైపు గొర్రెలు, ఒకవైపు మేకలు. అనగా గొర్రెలు దేనికి సూచన? దేవుని యందు భక్తి కలిగినటువంటి విశ్వాసులకు, దేవుని సేవకులకు సూచన. మేకలు దేనికి సూచన? మారు మనసు లేని అన్యత్వం కలిగినటువంటి వారికి, దుష్టులకు సూచనగా ఉన్నది. కాబట్టి అక్కడ 2 శబ్దాలు కనబడతాయి. మొదటిది ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అంటాడు. అలాగే మరొక మాట, శపించబడిన వారలారా పొండి అనేటువంటి మాట వినబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటను బాగా అర్థం చేసుకుంటామో మనము దేవుని సంకల్పాన్ని గుర్తుపెట్టినటువంటి వారమై ఉంటాం. కావున ఈ యొక్క సత్యాన్ని బాగా ఇంకా మన లోతుల్లోకి వెళ్తే అసలు ఇటువంటి వారికి దేవుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, వారు కష్టపడి దేవుని సేవ చేసి ఒక ఆత్మను సంపాదించినటువంటి వారు కారు. ఓకేనండి? కష్టపడి ఒక సంఘమును స్థాపిద్దామనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా వారు లేరు. అది మొదటి పాయింట్. ఇకపోతే అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటల నుంచి కొన్ని మాటలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము 21వ వచనాన్ని చదువుదాం ఒకసారి మీకు అర్థం కావడానికి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-21 వాక్యాలు చదువుకుందాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము 21వ వచనములో చూస్తే అక్కడ పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిన మాట అపవిత్రతను అది కాదండి, రోమపత్రిక 15, 20, 21. ఎందుకంటే ఈ రోజున అనేక మందికి ఈ యొక్క సత్యాలు తెలియదండి, ఈ యొక్క వాక్యాలు తెలియదు, ఈ యొక్క క్రమం ఏంటో తెలియదు, ఈ యొక్క సిద్ధాంతం ఏంటో తెలియదు, ఈ నడిపింపు ఏంటో తెలియదు. అందుకు అక్రమంగా వారు జీవిస్తూ ఉన్నారు. నేనైతే చదవండి, అదే మరి యొక్క పునాది మీద, నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము. అది ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోవాలి మీరు. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తం. సాధారణంగా లోకములైనా సరే ఒక వ్యక్తి ఒక ఇల్లు నిర్మించడానికి, ఒక కట్టడం కట్టడానికి పునాది వేసి పిల్లర్స్ వేస్తాడు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి మనం బిల్డింగ్ కట్టేద్దామంటే ఎవడు కొంటాడని చెప్పండి? ఆలోచించాలి కదా. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ప్రయాసపడుతూ అహోరాత్రులు శ్రమిస్తూ ఒక గ్రామాన్ని ప్రభువులోకి నడిపించడానికి, ప్రభు వైపు తిప్పడానికి, ఒక ఆత్మను ప్రభు వైపుకు నడిపించడానికి ప్రసవ వేదనతో కూడినటువంటి శ్రమలు అనుభవించి, ఎన్నోసార్లు దెబ్బలు తిని చీవట్లు పడి, అవసరమైతే కోర్టుకెక్కి, ఇప్పుడున్న సమాజంలో అయితే ప్రస్తుత కాలంలో అయితే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురవుతుంది. అంత కష్టపడి ఒక సేవకుడు ఒక ఆత్మను ప్రభు వైపుకు నడిపించినప్పుడు, ఒక ఆత్మ ద్వారా ఇంకా కొన్ని ఆత్మలై గ్యాదర్ అయి అక్కడ ఒక సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సంఘంలో ఇంకొకటి అక్రమంగా చొరబడటము వాక్యానికి విరుద్ధమైన పని. సో దాన్ని బట్టి ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే, పునాది అనేటువంటి పదాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, మరి ఒక్కని పునాది మీద నేను కట్టకుండు నిమిత్తము. చదవండి, కిందికి చదవండి. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారం క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను అది అక్కడ ఆగండి, సువార్తను ప్రకటింపవలని. ఎక్కడ? క్రీస్తు నామం ఎరుగని చోట్లను. కొద్దిమంది మాత్రం రైటు, మీరు తప్పులో ఉన్నారండి కాబట్టి సత్య సువార్త చెప్తామండి. ఏం సువార్త చెప్తారండి? సత్య సువార్త. ఆ సత్య సువార్త ఏదో ఎక్కడికో క్రీస్తు నామం ఎరగని ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ వాక్యాలు వాళ్ళకి మన అర్థమవుతుందంటారా? ఈరోజున అక్రమంగా చొరబడేటువంటి వారికి ఈ వాక్యం చూపించండి. బైబిల్లో ఎక్కడుంది ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని మీరు సంఘం ఉన్న చోట సంఘం కట్టడానికి? ఒక వ్యక్తి స్వార్థ విన్న తర్వాత మరలా తనకి ఏ స్వార్థ చెప్పడానికి వచ్చారు మీరు అని అడగాలి మనం. అర్థమైందండి? చూడండి, ఇప్పుడు మరొక మాట మీకు అర్థం కావడానికి ఇటువంటి వారిని ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి మాట 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనము 15వ వచనం చదవండి. చాలా లోతైన మాటలండి ఇవి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మీరు వినాలి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇతర సేవకులు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు ప్రోత్సాహకరంగా తెలియజేయాలి. ఒకవేళ కుదిరితే ఈ యొక్క వర్తమానాన్ని అనేక మందికి మీరు పంచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవాలి. మేమైతే
మేరకు మించి మేరకు మించి అతిశయపడము గాని మీరున్న మీరున్న స్థలం వరకు రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. దేవునికి స్తోత్రం అండి. వండర్ఫుల్ కదండి వాక్యము. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ చదివితే, మేమైతే మేరకు మించి అతిశయపడమని. మేర అంటే పొలిమేర, లేకపోతే ఒక బార్డర్, లేదంటే ఒక పరిధి అన్నట్టు. ఒక పరిధి వరకు. సాధారణంగా ఇప్పుడు గ్రామాల్లో కూడా చూడండి, ఇంతవరకు ఈ గ్రామం, అంతవరకు ఆ గ్రామం, ఇంతవరకు ఈ పంచాయతీ, అంతవరకు ఇంకొక పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం. చూడండి, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, ఈ పోలీస్ స్టేషన్ ముగింపోయిన తర్వాత మరొక పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం అనే బోర్డులు మనం చూస్తున్నాం కదండి. అవునా కదా? చూస్తున్నామా లేదా? అలాగన్నట్టుగా పరిధి, మేర అంటే పరిధి, పొలిమేర, మేర అనేటువంటిది. మేరకు మించి అంటే నీకు ఎంత మేర ఇవ్వబడిందో ఆ మేర లోపల ఉండు. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఆ మేర లోపల ఉంటూ అంటే నీకు ఇచ్చిన మేరలో నువ్వు తిరుగు. నీకు ఏ సంఘాలు అప్పగించబడ్డాయో, ఏ ప్రాంతాలు అప్పగించబడ్డాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి నువ్వు చెప్పాలి. సంఘ స్థాపన విషయంలో, సంఘము స్థాపించిన సంఘాల్లో ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు వెళ్ళి సేవ చేయడానికి దేవుడు నీకు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, అపొస్తలుల బోధ ప్రకారంగా పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు. దేవుడు కొలిచి ఇవ్వాలా, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలని దేవుడు ఇవ్వాలండి. అర్థమైందండి? లోబడి ఉండి, మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మాత్రం మేము ఆ పని చేస్తున్నాం అన్నాడు. ఇకపోతే కిందికి ఏమన్నాడు? 14వ వచనం చదవండి. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటుమి గనుక మీ వద్దకు రాని వారైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. నోట్ దిస్ పాయింట్. మేర దాటి వెళ్ళేటువంటి వారం కాము అంటే మాకు ఒక ప్రిన్సిపల్ ఉంది, మాకు ఒక హద్దు ఉందండి. మన హద్దులో అప్పుడప్పుడు మీరు వింటుంటే, మీ హద్దులో ఉండండి, మీరు హద్దు దాటొద్దు అంటారు. చూస్తారా? అంటే ఏంటి? మీరు లిమిట్లో మీరు ఉండండి, లిమిట్ దాటకండి అంటారు. చూస్తారా? అంటే ఏంటి? హద్దు అంటే ఏమిటి? బైబిల్ వాక్యంలో రాయబడింది, ఒక సేవకుడు కష్టపడి ఒక సంఘం స్థాపించాడు అనుకోండి, ఆ సంఘానికి మీరు వెళ్ళొచ్చు మామూలుగా, కానీ ఆ సంఘాన్ని ఆక్రమించుకోవడానికి ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో పాటు పొలం వెంబడి వెళుతుంటే కొద్దిమంది ఏమో వెన్నులు తీసి తింటారు, ఆకలికి గోధుమ వెన్నులు తింటున్నప్పుడు ఎవరో పక్క నుంచి అడుగుతారు, ఏంటి విశ్రాంతి దినాన్న మరి ఇలాంటి పనులు చేయడానికి అది కరెక్ట్ కాదు కదా అన్నట్టు ఏదో మాట్లాడితే యేసుప్రభు ఒక మాట అంటారు, నీ పొరుగు అనే పొలంలో వెన్నులు తినవచ్చు కానీ కొడవలు పెట్టి కోసే అధికారం నీకు దేవుడు ఇవ్వలేదంటాడు. ఏంటి దాని అర్థం? కొడవలు పెట్టి కోసే అధికారం ఎవరికి ఉంది? ఎవడైతే పంట వేశాడో వాడికి మాత్రం ఉంది అధికారం. కానీ వెన్నులు తినే అవకాశం దొరికినప్పుడు, అదేదో అన్ఎక్స్పెక్టెడ్లో ఒకసారి మనం వెళ్ళాం ఆ ప్రాంతానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన తోగుండ వెళ్తున్నామండి, జాన్ చెట్లు కనబడతాయండి, మామిడిపల్లి చెట్లు కనిపిస్తాయండి. ఒక పండు తెంపుకొని తింటే ఓకే, కానీ మొత్తం పండంతా కోసుకుని వెళ్ళిపోయి మనం కింట్లం అమ్మేసుకుందామంటే ఏ రూల్స్ ఒప్పుకోవు. అలాగన్నట్టుగా దేవునికి వాక్యంలో చాలా సూటిగా తేటగా దేవుడు చెప్పినటువంటి మాట ఇది పౌలు గారి ద్వారా. సో ఇక్కడ మేము దాటి వెళ్ళుచున్న వారము కాము, మేర దాటి వెళ్ళము అంటూ కిందికి అన్నాడు. చూడండి 15వ వాక్యం చదవండి. ఇప్పుడు గట్టిగా చదవాలా. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అతిశయపడము. ఫుల్ స్టాప్ అక్కడ ఉందా? అంటే ఏంటి దీని అర్థము? ఇతరుల ప్రయాస ఫలములో ఏమిటండి? భాగస్థులం అనుకోవడానికి దేవుని వాక్యం సపోర్ట్ చేయట్లేదు సోదరా. ఈరోజు అనేక మంది వాక్యాలు కనబడుతున్నాయా, వాళ్ళ కళ్ళేమన్నా నెత్తికెక్కినాయా? ఏమండి, ఒక సంఘం కట్టాలి అంటే ఎంత ప్రయాసం అండి, ఒక ఆత్మన ప్రభులకు నడపాలంటే ఎంత ప్రయాసం అండి, ఎంత ప్రయాసపడితే తప్ప ఒక సంఘాన్ని కట్టలేమండి. అలాంటి సంఘాన్ని ఈ రోజున ఏదో మసిపూసి మారేడుకాయ చేసి వారిని మభ్యపెట్టి ఏదో ప్రలోభాలు పెట్టి ఏదో ఆశ చూపించేసి వారిని లాక్కెళ్ళిపోదామంటే దేవుడు గట్రా ఊరుకుంటారు అనుకుంటున్నారేంటి? ఏం చెప్పడుతుందండి ఇక వాక్యం? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ రోజున? అర్థం చేసుకోండి. మీరు ఏమంటున్నారు చూసారా? భాగస్థులమని అతిశయపడము. ఇతరుల ప్రయాసం నీకు భాగం ఎట్లా వస్తుంది చెప్పండి? ఒకవేళ సహోదరుడు ప్రేమించి నీకేమైనా కానుక రూపంగానో లేదా ఏదో ఒకటి ఆయనకు తోచింది ఇస్తే అది వేరే విషయం. కానీ నువ్వు మొత్తం అది ఆక్రమించేసుకుందామంటే ఎట్లా ఉంటుంది?
ఇతరుల ప్రయాసఫలం నీకు దక్కాలనుకోవడం అది అవివేకం కదా. ఏమండి, లోకరీతిగా చట్టాలు కూడా ఒప్పుకోవు కదా. ఏ న్యాయశాఖ ఒప్పుకుంటుందండి పొరుగువాడి పొలంలో వెళ్ళి మనం పంట కోసుకోవడానికి? దేవుడు ఒప్పుకోవట్లేదు, లోకరీతిగా లోక చట్టాలు కూడా ఒప్పుకోవు. మరి రెండు విధాలుగా చూసినా ఎక్కడ కూడా జరిగే పని కాదు. కానీ వీళ్ళు జరిగిస్తున్నారు. మేము స్వార్థ చెప్తాం, సత్య స్వార్థ చెప్తాం, మేము పరలోకం తీసుకెళ్తాం, మాకు రిజర్వేషన్ టికెట్లు వచ్చినాయి. ఏదో సినిమా టికెట్లు అన్నట్టు కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కొద్దిమంది ముందుగానే వెళ్ళి వాళ్ళేం అడ్వాన్స్ బుకింగ్ తీసేసుకొని 100 రూపాయల టికెట్ తీసుకొచ్చి 500కి అమ్మినట్టుగా ఉంది. ఇది అయ్యా మాకు టికెట్ వచ్చేసింది, ఇదిగోండి మీకు కావాలని టికెట్ ఇస్తాం కానీ మేము చెప్పినట్టు వినాలి అన్నట్టుగా. ఏమన్నా ప్రతి వ్యక్తి దేవుని రాజ్యం లేక పరలోకానికి వెళ్ళడానికి ఎంత ప్రయాసం ఉంటుందో పరలోకం వెళ్తేనే తప్ప ఎవరికి తెలియదు. అర్థమైందా? ఎవరైతే మేము పరలోకంకి వెళ్తామంటారో వాళ్ళే వెళ్ళకుండా వెనక్కి అయిపోతారు. ఎవరైతే వెళ్ళరంటారో అలాంటి వారినే ప్రభు తీసుకుని వెళ్ళిపోతారు పరలోకానికి. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలండి. నిజంగా చెప్పాలంటే ఎంత లోతైన మాటలండి. ఇతరుల ప్రయాస ఫలములో పాలి భాగస్తులు వద్దంటున్నాడు దేవుడు. నీ ప్రయాసం నీకు ఫలం వస్తుంది. 1 కొరింథీ 10:58 ఏమన్నాడు? కాగా ప్రియ సహోదరుల, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు అన్నాడు. అంటే మీ ప్రయాసం మీకు ఫలం వస్తుంది, కానీ పొరుగువారి ప్రయాసంలో మీకు ఫలము రాదు అని కరాఖండిగా దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా. మరొక మాట చూద్దాం, చూడండి నాతో పడతారండి. దేవునికి వాక్యంలో ఎంత లోతైన విషయాలు. నిజంగా ఈ విషయాలు అర్థమైతే మనం చాలా లోతుగా ఉంటాం. చూడండి ఒకసారి అక్కడ బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 దాకా చదువుకుందాం. చాలా లోతైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడ్డాడండి. ఒక వ్యక్తి కష్టపడ్డాడు, ఒక కట్టడం కట్టాడు, లేకపోతే ఒక సంఘం కట్టాడు. ఆ సంఘంలో మరి సభ్యులు చేర్చబడ్డారు, ఆ సంఘంలో విశ్వాసులు చేరిక జరిగింది. దాని వలన వచ్చినటువంటి ఫలమును ఆయన తీసుకోగలుగుతాడు. ఆయనకు దేవుడు అనుగ్రహ చేస్తాడు. చూడండి ఒకసారి. పునాది మీద ఒకడు కట్టినవి ఎక్కడి నుంచి చదువుతున్నారు మీరు? 10వ వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం, 1 కొరింథీ. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఆగండి. ఏమంటున్నాడండి పౌలు గారు? కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయి. ఎలా నేర్పరి అయ్యాడట? దేవుని కృప చొప్ప నేర్పరి అయి శిల్పకారుని వలె అంటున్నాడు. పునాది వేసి తిని. ఏ పునాది? బిల్డింగ్ కట్టుకునే పునాది కాదు, సంఘానికి పునాది. మొదటి పునాది ఎవరేస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి పునాది వేసి తిని అంటే సంఘ స్థాపన చేశాను అంటున్నాడు. ఆ సంఘం మీద మరొకడు వచ్చి వేయడానికి లేదు అంటున్నాడు. కిందికి చదవండి. తర్వాత ఏమన్నాడు? మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని. ఎలా కడతాడండి? ప్రతివాడు వచ్చి అందరూ ఒకడు పునాది వేసిన మీదికి వెళ్ళిపోయి పిల్లర్లు వేసిన తర్వాత నువ్వు స్లాబ్ వేసి ఇల్లు నాదే అనుకుంటే ఎలాగుంటుంది చెప్పండి? మరి ఆ భూమి కొన్నోడు, అది పునాది వేసినోడు, పిల్లర్స్ వేసినోడు ఊరుకుంటాడా? ఏమండి, లోకరీతిగా రూల్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు కదా. ఇక కిందికి చదవండి 11వ వాక్యం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేయబడినదంటే ఏ పునాది కోసం చెప్తున్నాడు? ఇది సంఘం అనేటువంటి పునాది. ఆ సంఘం స్థాపన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. ఎందుకంటే అపోస్తల కార్యములు 20-28 దాకా చదివినాం. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘ స్థాపన జరిగింది. ఆ సంఘ స్థాపన కోసమని ఈరోజు ఏమండి మరి సంఘాలు విస్తరించేటువంటి విషయంలో ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రభు వాక్యాన్ని ప్రకటించి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క సంకల్పమును, మానవుల కొరకు ఆయన చేసిన బలియాగమును గుర్తించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారు అంగీకరించగా అక్కడ ఒక సమూహము లేక అక్కడ ఒక సంఘముగా ఏర్పడిన తర్వాత అక్కడ మరొక్కడు వచ్చి మరలా దానికి పునాది వేయడానికి అవకాశము లేదు అని దేవునికి వాక్యం తేటగా చెబుతూ ఉన్నది. 12వ వాక్యం చదువుదాం ఒకసారి. ఎవరైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడు. నాకండి అక్కడ ఏమన్నాడండి? ఎవడైనాను ఈ పునాది మీద అంటే యేసుక్రీస్తు స్థాపించిన సంఘం మీద బంగారం అన్నాడు.
బంగారం అంటే ఏదో ముక్కులోను చెవులో ఉన్న బంగారం తీసుకుని వేసిండు అని దాని అర్థం కాదు. అంటే ఆ కాలంలో వెండితోనూ బంగారంతోనూ ధనాన్ని కొలిచేటువంటి వారు. ఇప్పుడైతే కరెన్సీ వచ్చింది, డాలర్ వచ్చింది, నోట్లు వచ్చింది, రూపాయలు వచ్చింది, రూబీలు వచ్చింది, సేకేలు వచ్చింది. కాబట్టి ఆనాటి కాలంలో అవి లేవు, ఈనాటి కాలం అయితే ఇవి ఉన్నాయి. కావున వీటితో పునాది మీద కట్టడం కట్టినప్పుడు అంటున్నాడు. పునాది మీద కట్టడం అంటే ఏంటి అర్థము? ఏంటి దాని అర్థం అండి? పునాది మీద కట్టాలి అనేటువంటి మాట కనుక మనం చూసినట్లయితే, దేవునికి వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు తన వాక్యం ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడు మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు వెలగల రాళ్ళ ద్వారా అనగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని ఆ యొక్క కట్టడం కొరకు కష్టపడి మీరు ఖర్చు చేసినట్లయితే, బంగారం ఖర్చు చేయవచ్చు, వెండి ఖర్చు చేయవచ్చు, వెలగల రాళ్ళు ఖర్చు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కొన్ని సంఘాల్లో మార్బుల్స్ చేస్తున్నారు కదా. ఇంకా కొన్ని చోట్ల కొయ్యకాలు అంటే కర్రలతో నిలబెట్టేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. మాకు పెద్ద బిల్డింగ్స్ ఏమి లేవండి, కొండ ప్రాంతాల్లో సంఘాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ కొయ్యకాలతో మేము సంఘాలు స్థాపిస్తూ ఉన్నాం. మీకు అర్థమైందండి? కాబట్టి కొయ్యకాలతో కూడా సంఘాలు కడుతున్నాం. అలా కట్టిన వాటిలో పని నిలిచినట్లయితే అంటున్నాడు అక్కడ, చూసారా? అది ఏమవుతుందట, ఆ దినము దానిని తేటపరచ అది అగ్ని చేత బయలుపరచబడను. అగ్ని అంటే ఏంటి? దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడని బైబిలే చెప్తుంది. మరి వాని పనిని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్నియే పరీక్షించును. ఎవరి సేవ ఎలాంటిదో, ఎవరి సంఘం ఎలాంటిదో అగ్ని అనగా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఒక రోజున ఎవరి సేవ ఎలాంటిదో, ఎవరిది ఎలా కరెక్ట్, ఎవరిది రాంగ్ అనేటువంటిది దేవుడు బయలుపరచాలి. వీళ్ళు చెప్పినంత మాత్రాన కాదు, ఒకరిని రిజెక్ట్ చేయడానికి, ఒకటి యాక్సెప్ట్ చేయడానికి కాదు. దేవుడు ఎవరిని ఏ పని అప్పగించాడో ఆ పని పూర్తి లెక్క చెప్పేది దేవునికి వీలు కాదు కదా. ఇప్పుడు మెచ్చుకున్నది దేవుడు, నొచ్చుకునేది కూడా దేవుడే, కోప్పడేది దేవుడే, దీవించేది దేవుడే, పరలోకం ఇచ్చేది దేవుడే, నరకానికి తోసేది కూడా దేవుడే, తీర్పు తీర్చేది దేవుడే. అలాగైనప్పుడు మన లెక్క ఆయనకు చెప్పాలి కానీ మనుషులకు చెప్పేది కాదు కదా. ఒక వ్యక్తికి పరలోకం తీసుకెళ్లాలా లేకపోతే నరకాన్ని తీసుకెళ్ళి డిసైడ్ చేసేది దేవుడు. కావున ఇలాంటి వాళ్ళు వచ్చి సంఘాన్ని గలిబిలి చేయడానికి, తప్పుడు బోధలు చేస్తూ ఇటు తిరగడానికి వాక్యములు ఎలాంటి పరిస్థితుల్లో ఏమాత్రమని అది సరైన పద్ధతి కాదు, సరైన విధానం అయితే అస్సలు కాదండి. అది ఎప్పుడు మనం నమ్మడానికి లేదు. దేవుని చిత్తానికి విరుద్ధమైన భావన ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి ఇటువంటి వారు వస్తారు. వాళ్ళు ఏంటంటే కక్ష చేత విషచేతని ప్రకటిస్తున్నారు తప్ప భారము కలిగి బాధ్యత కలిగి ప్రకటించేటువంటి వారు మాత్రం కారు. ఒకవేళ నిజంగా క్రీస్తు గురించిన భారం కనుక వీరుకుంటే ఖచ్చితంగా కొండ ప్రాంతాలు వెళ్ళి, క్రీస్తు నామం ఎరగని చోట్ల వెళ్ళి, ఎన్నడూ దున్నని బీడు బొమ్మలను దున్ని క్రీస్తు కొరకు సంఘాలు స్థాపించేటువంటి వారై ఉంటారు. కావున వీళ్ళు మరెవరూ కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపవలెనని, చివరిగా మాట చదివి ముగించుకుందాం. చూడండి ఒక మాట, క్రీస్తు సువార్తను చెరపవలెనని అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడిందండి. దేవునికి వాక్యం ఎంత చక్కటి మాట. గలతీయులకు రాసిన పత్రిక నుంచి ఒక మాట, నిజంగా ఈ రోజుల్లో ఈ యొక్క సత్యాలు అనేక మందికి తెలియదండి, నిజంగా తెలీదు. ఈ తెలుసుంటే కనుక వారు ఆ పరిస్థితులు ఉండరు. స్తోత్రం. చూద్దాం దేవునికి వాక్యంలో నుంచి. సో దాన్ని బట్టి ఇందాక చదివినటువంటి వాక్యాన్ని మరొకసారి మరి రిపీట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ వాక్యం అయితే రాస్తారు. చూడండి అక్కడ దేవునికి వాక్యంలో, చూడండి ఏ వాక్యం అది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:10. 3:10 నుంచి మీరు చదివినారు కదా. సో దాన్ని బట్టి పునాది మీద కట్టబడాలి. పని కనబడినప్పుడు దేవుడే దానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. సో దీన్ని బట్టి ఈ రోజుల్లో అనేక మంది ఎలా ఉన్నారంటే ఈ యొక్క సంఘమును చెరపడానికి ప్రయత్నించేటువంటి వారు ఉన్నారు తప్ప సంఘాన్ని నిలబెట్టేటువంటి పనిలో మాత్రం లేరండి. చూడండి మరొక మాట మనం చదువు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యముల నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. గలతీ పత్రిక 1:7. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు అది ఎలాంటి వారు ఉన్నారట? అది సంగతి. ఎవరు? కలవరపరచేటువంటి వారు.
కలవరపరిచేటువంటి వారు వస్తారు అని ఆనాటి కాలంలోనే పౌలు గారి ద్వారా చెప్పబడింది. సో ఈనాడు ఇది కొత్తగా మనము ఆలోచించవలసిన పని లేదు, ఆశ్చర్యపోవలసిన పని లేదు. కలవరపరిచేటువంటి వారు వస్తారు. కానీ ఈరోజు సంఘం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనం అర్థం చేసుకునేటువంటి వారంగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి వారు ఎలాంటి వారని చెప్తున్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం మీరు చదివితే అక్కడ చెప్పాడండి వాళ్ళ గురించి. 12 చూడండి, 11వ అధ్యాయం 13వ వాక్యం, 2 కొరింథీ 11:13. No power, please charge. చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వాక్యం. No power, please charge. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయుండిరి. దొంగ అపోస్తులు No power, please charge. మోసగాండ్రకు పనివారునై ఉండి పనివారునై. ఇది ఆశ్చర్యము కాదు, ఆ, సాతాను తానే వెలుగు దూత No power, వేషము ధరించుకొనుచున్నారు. ఓకే, చాలండి, అది ఆపేయండి, వెళ్ళండి, ఒకసారి ఆపేసరండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడింది. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి అన్నాడు. క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క వేషాన్ని ధరించుకునేటువంటి వారు ఉన్నారు అని ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్, ఓకేనండి. అట్టివారంటే ఎట్టివారు? కలవరపరచడానికి, వారు వేయని పునాది మీద కట్టడాలు కట్టడానికి వచ్చేటువంటి వారు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఏమండి, నీది కానిది నీది కాదు సోదరా, నీదైనది నీదే. హలో, నోట్ దిస్ పాయింట్. నీది కానిది ఎప్పటికీ నీది కాదు, గుర్తుపెట్టుకో. నీదైనది ఎప్పటికైనా అది నీదే. కొద్దిగా ఆలస్యమైన కావచ్చు, కానీ దక్కేది నీకే. ఎందుకంటే ప్రయాసపడింది నీవు. కొరింథీ పత్రికలు మనం చదివినాం కదా, ఇతరుల ప్రయాసంలో ఉన్న ఫలాన్ని నువ్వు అనుభవించడానికి నువ్వు అర్హుడివి కావు. దేవుడు దాన్ని ఒప్పుకోడు, తొక్క తీసేస్తాడు, జాగ్రత్త, ఎలాంటి వాడికైనా సరే. ఎందుకంటే ఒకటి ప్రయాసంలో చేయి పెట్టడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలేదు. మరి ఇన్ని వాక్యాలు ఇన్ని విధాలుగా చెప్పడుతున్నప్పుడు ఈరోజు అక్రమంగా చొరబడి ఒక సంఘాన్ని గలిబిలి చేసి, ఏమండి వాక్యంలో ఎంత తేటగా చెప్పబడింది, అది గలిబిలి చేయడానికి వచ్చినటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు అనేక మంది ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇటువంటి వారిని ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి మాట అక్షరాల సత్యం అండి. దీనికి మనం లోబడాలి. మరొక మాట చదువుకుందాం, చూడండి. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వాక్యం. చదవాలి. ఎందుకంటే ఈ సత్యాలు మనకు కనుక అర్థం కాకపోతేనండి మనం ఎప్పుడు కూడా బలైన పడిపోతామండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. 27 నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగునా మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇది సంఘానికి పౌలు గారు ఇచ్చేటువంటి హెచ్చరిక. ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడండి అన్నాడు. ఒకవేళ ఇలాంటివి కాకుండా ఎవరైనా తప్పుడుగా
ప్రవర్తిస్తూ తప్పుడుగా బోధిస్తూ అడ్డంగా చొరబడినటువంటి వాళ్ళు, అక్రమణంగా చొరబడేటువంటి వారు. ఇదే మాటను మనము ఎక్కడ చూస్తాము అంటే యూదా పత్రికలో మనం చూస్తామండి. ఒకసారి చూస్తారా మాట యూదా పత్రికలో ఏముందో? అక్రమణంగా చొరబడేటువంటి వారు అక్రమణంగా చొరబడ్డారు అని అంటూ ఆయన అక్కడ చెప్తాడండి ఆ మాట యూదా గారు. చూడండి ఒకసారి 4వ వచనం నుంచి చదువుతూ మీకు అర్థమవుతుంది. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడ్డారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతమునకు వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారై ఉన్నారు. కాబట్టి 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది 4వ వచనం అన్నమాట. అక్కడ చెప్పాడు అన్నమాట. కావున ఇలాంటి వారు ఉంటారు, సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేశాడు పౌలు గారి ద్వారా. కావున ఈరోజు మీరు యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకొని మన సంఘానికి ఎవరొచ్చినా కూడా చేర్చేయడానికి లేదు, ఎవరొచ్చినా కూడా వాళ్ళతో మన సహవాసం చేయడానికి లేదు. ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తి ఎటువంటి వారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి అందరూ కూడా మేము స్వార్థ చేసేటువంటి వాళ్ళమే, దేవుని కోసం వచ్చామనేటువంటి వారే. నిజంగా దేవుడు అంటే భారము, స్వార్థ అంటే వాళ్ళకి ఆ మాత్రం భారం ఉన్నట్లయితే, దేవుడు అంటే ప్రేమ భక్తి ఉన్నట్లయితే అటువంటి వారు ఏం చేయాలంటే కొండ ప్రాంతాలకు వెళ్ళాలి. ఏమండి? మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి. యేసుక్రీస్తు సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళకి ఇటువంటివి కనబడకపోతే మాతో పాటు రమ్మనండి, ఖచ్చితంగా వాళ్ళని సువార్త పని అప్పగిస్తాం. సమృద్ధైన సేవ ఉందండి, విస్తారమైన సేవ ఉందండి. అర్థమైందండి? లక్షల కొలది ప్రజలు రక్షణ లేని వారు ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతంలో, ఏజెన్సీ ఏరియాలో విస్తారమైన సేవ ఉందండి. ఎవరన్నా రావాలంటే రావచ్చు. మీకు ఈ వీడియో ముఖంగా పిలుపునిస్తున్నాం. కాబట్టి దయచేసి ఒక సంఘానికి వెళ్ళి గలిబిలి చేయడం మానేయండి. మీ వల్ల అయితే సంఘానికి ప్రోత్సహించండి, అంతే తప్ప సంఘం ఉంటుండగా మరొక సంఘము, సేవకుడు ఉంటుండగా మరొక సేవకుడు వచ్చి ఆ సంఘంలో చొరబడి అక్రమకారులుగా ఉంటూ దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మీకు మీరు శ్రమను కొని తెచ్చుకోవద్దని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి పాస్టర్ గారు అడిగిన ప్రశ్నకు విస్తారమైనటువంటి మరి సమాధానంగా ఇవి మీకు అందరికీ బోధ కలగాలి అని, అటువంటి వారికి మరి దేవుడు అంగీకరిస్తాడా అంటే ఆ యొక్క సేవ దేవుడు మాత్రం అంగీకరించాడండి. ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు. కాబట్టి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. చివరి దిన నా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషములో నీవు కూడా పాలు పొందుము అనేటువంటి ఒక మాట వినాలి. కానీ సోమరివైన చెడ్డదాసుడా పో, అపవాదికిని వాని దూతలకు ఏర్పరచబడిన నిత్యాగ్ని దండలకు పో అనేటువంటి మాట మనము వినకుండా ఉండాలి. అంటే దేవుడు నచ్చేలా, దేవునికి మెచ్చేలా సేవ చేద్దాం. దేవుని చిత్తాన్ని, మన పిలుపు నెరిగి మనం ఎందుకు పిలువబడ్డాం, ఎక్కడ సేవ చేయడానికి పిలువబడ్డాం, ఏ ప్రాంతానికి వెళ్ళాలని దేవుడు చెప్పాడో ఆ యొక్క పిలుపు నెరిగి మొట్టమొదటి మన యొక్క పిలుపును గుర్తించి ఆ పిలుపుకు తగిన న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చిన వారం అవుతాం. దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనకు చోటు దేవుడు అనుగ్రహ చేస్తాడు. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మరి ప్రశ్న అడిగిన మీకును, ఈ యొక్క వీడియో వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి సంఘములో ఒక మూల స్తంభంలాగా మిమ్మల్ని నిలబెట్టి వాడుకొని ప్రభు రాక ఆలస్యమే కొలదిగా మీరు అనేక ఆత్మలను ప్రభు కొరకు ఆయతపరిచి రక్షణలోకి నడిపించి రెండవ రాకడ కొరకు సిద్ధపడాల్సిన కోర్చు నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు అండి. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.